దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి సృష్టిపిత, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికి ఈ మూలం, సమస్తమైనటువంటి విశ్వానికి ప్రదాత పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు ప్రార్థనను గురించినటువంటి పరిజ్ఞానాన్ని పండితుడు, పామరుడు అనేటువంటి ఏ రకమైనటువంటి విభేదాన్ని వారు ఏనాడు వ్యక్తపరచలేదు. మానవుడు, మనిషి మనస్సు ప్రశస్తమైనది, పవిత్రమైనదిగా ఉండాలని పరమేశ్వరునితో అనునిత్యం వారికి ఉన్నటువంటి సన్నిహితములో మానవుని యొక్క భువియందు దివియందు రెండు జీవితాలలో వారు అనునిత్యం ఆంతర్యామి అయినటువంటి యేసుక్రీస్తు దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలన్నటువంటి ఏకైక మూల అభీష్టముతో వారు మానవునికి అనుసంధానం పరుచుకునేటువంటి అపురూపమైనటువంటి కానుక అది ప్రార్థన. ప్రార్థన కేవలము మాటల వలనే మాత్రం కాదు గాని ఆయా భిన్నమైనటువంటి పద్ధతులలో దేవదేవునికి మనము అర్పించి ఆరాధించేటువంటి అభ్యాసాలు. తెలుగు క్రైస్తవ కీర్తనలలో నుంచి ఒక అద్భుతమైనటువంటి కీర్తనను మనం ఆలపించి ఉంటాం. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను, నిర్వహించును దాసభారము నిత్యమెద రాజిల్లను, ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను బాడరే, వదన మీక్షాన్వించి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, వేద పారాయణము సేయుచు విశ్వమంతా జయించరే, సాదరముగా దేవునికి మీ స్వాంతమున పూజింపరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. వేద పారాయణము కావిస్తూ విశ్వనాథుడు వేదములన్నిటికీ ఆది సంభూతుడు, ఆది దేవుడు, పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుని లేఖనం, వాక్యం, మాట పఠిస్తూ ఈ విశ్వాన్ని జయించడానికి లేఖనమే పదసోపానమని, లేఖనమే ప్రతి ప్రతిబంధకాన్ని అధిగమింపగలిగినటువంటి శక్తి గలదని, పవిత్రాత్మని యొక్క లేఖన పఠనములో ప్రార్థన ద్వారా ఇటు విశ్వాన్ని జయించగలమన్నటువంటి విషయాన్ని కీర్తనకారుడు అనిర్వచనీయంగా వారు అక్షర రూపాన్ని కలిగించినారు. ప్రార్థనలో ఉన్నటువంటి క్రైస్తవ పద్ధతిని, క్రైస్తవుని నిర్మిస్తూ పునర్నిర్మిస్తూ పరిపూర్ణత వైపు అట్టి పాదాలను కదిలింపచేయగలిగినటువంటి పద్ధతి దేవదేవుడు లేఖనాల ద్వారా తన భక్తజనులకు వారు అందించినారు. ఇటు ప్రార్థన గురించినటువంటి అభ్యాసాన్ని, ప్రార్థన గురించినటువంటి ఆలోచనను మనం చేస్తూ ఉన్నప్పుడు దేవదేవుని యొక్క మానవునికి అందనటువంటి అనంతమైనటువంటి ఆలోచన కొన్ని సందర్భాలలో విస్మయానికి గురి చేసినటువంటి అనుభవాలు నాకు కోకొల్లలు. అందులో దేవుని యొక్క అనిర్వచనీయమైనటువంటి ఆలోచనకు ఒక చిన్న మచ్చు తునక, ఒక చిన్న స్వారూప్యముతో నేను మీతో పంచుకోవాలి. దేవుడు నిర్దేశించినటువంటి ఇట్టి వ్యవస్థలో వారు మనకందించినటువంటి వేద పారాయణములో ఇట్టి స్వారూప్యత నిశ్చయముగా నీ, మీ, నా, మన విశిష్టతను కళ్ళకు అద్దినట్టుగా దేవుడు అట్టి వేదములో మనకు ప్రస్ఫుటంగా మన యొక్క మస్తిష్కంబు గ్రహించే విధంగా వారు అట్టి కార్యాన్ని జరిగించినారు. ఇట్టి స్వారూప్యత ఈ విధంగా మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. దేవుడు సాగరములో మీనాన్ని సృష్టించాలనుకున్నప్పుడు వారు జలము వైపు చూసినారు. దేవుడు భూమి మీద వృక్షాదులను సృష్టించాలని అనుకున్నప్పుడు వారు భూతల్లి వైపు చూసినారు. దేవుడు మానవుని సృష్టించాలనుకున్నప్పుడు వారు తనలో తాను తన వైపు తిరిగి త్రిత్వములో ఉన్నటువంటి స్వభావ సౌందర్యమైనటువంటి స్వరూప్యాన్ని చూసుకున్నారు. అనంతరం వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటనంటే, కమ్ లెట్ us మేక్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. రండి, మన పోలిక చొప్పున మనము నరులను చేయుదాం.
ఇటు స్వారూప్యత మనకు అందించేటువంటి ఒక భవ్యమైనటువంటి సందేశం. నీటిని విడిచి మీనం లేదా చేప ఏ విధంగా బ్రతకజాలదో, భూమిలో నుంచి తీయబడినటువంటి వృక్షాదులు ఏ విధంగా చలించలేవో, జీవించజాలవో, అదే విధంగా దేవుని యొక్క స్వారూప్యములో నుంచి, ఆయన స్వభావములో నుంచి సృష్టించబడినటువంటి మానవలోకం దేవుని నుంచి వేరు అయిన మరుక్షణమే వారు మరణానికి లేదా మృతికి లోనవుతారన్నటువంటి సత్యం వేద పారాయణములో మనకు అర్థమయ్యే విధంగా బోధించబడ్డది. దేవుని యొక్క స్వరమే, దేవుని యొక్క స్వారూప్యమే, దేవుడు నాసికారంధ్రంలో ఊదినటువంటి జీవాత్మనే, దేవుని యొక్క సన్నిధానములో నుంచి మనము జీవనకాలం అంతట్లో కూడా గడపడానికి దేవుడు మనకి ఆధిక్యతనిచ్చినాడు. దేవుని నుంచి వేరు అయిన మరుక్షణమే మనము మానసికంగా దేవునికితో మరణము అనేటువంటి ఎడబాటులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మీనము జలమును విడిచి, వృక్షాదులు నేలను విడిచి ఏ విధంగా బ్రతకజాలవో, మానవుడు మనుష్య కుమారుడు దైవ కుమారుడైనటువంటి త్రియేక దేవుని విడిచి కూడా మనుగడ సాధించలేడు అన్నది దీని యొక్క స్వరూప్యత. మానవుని యొక్క మనుగడ అహర్నిశలు అన్ని స్థితిగతులలో అది క్షేమంగా పదిలంగా ఉండాలి కనుక ప్రార్థన అనే ప్రకరణాన్ని మానవ జాతికి దేవదేవుడు అనుగ్రహించినాడు. అట్టి ప్రకరణములో సంసిద్ధులుగా చేయడానికి కావలసినటువంటి కొన్ని సూత్రాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు ప్రబోధం చేస్తూ ఉంది. ప్రార్థన యొక్క జీవితాన్ని క్రైస్తవుడు ఏ విధంగా దానిని నిర్మించుకోవాలి అన్నటువంటి విషయాన్ని, క్రైస్తవుడు ప్రార్థన యొక్క జీవితంలో ఏ విధంగా ఎదగాలి, క్రైస్తవుడు ప్రార్థన యొక్క జీవితంలో ఏ విధంగా దినదినము వారు అభివృద్ధి పదములోనికి నడపగలుగుతారు అన్నటువంటి విషయం పరిశుద్ధ గ్రంథము వేద పారాయణములో మనకు పలు విషయాలు నేర్పించబడ్డావి. మొదటిది ఏంటంటే, ప్రార్థనా జీవితములో నీవు స్థిరపడాలి అనంటే మనకు కావాల్సింది ఏంటంటే డిటర్మినేషన్, స్థిరత్వం లేదా దృఢమైనటువంటి సంకల్పం. ఇది ప్రాథమికమైనటువంటి ఆవశ్యకత కలిగినటువంటి విషయం. ప్రార్థనలో మీరు అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థన వీరునిగా, ప్రార్థన వీరురాలిగా మీరు ఐహిక జీవితంలో కొనసాగాలి అనంటే మనకు కావలసింది దృఢమైనటువంటి సంకల్పం. మనము ప్రార్థన కొరకు ఒక కంకణము కట్టుకోవాలి. ప్రార్థన అనేటువంటి దాని కొరకు దీక్ష బూనాలి, దక్షత కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి, అంకితాభావం కలిగి ఉండాలి. దీనికి ప్రార్థన పూర్వకంగా మనము మన యొక్క హృదయాలను, మన మనస్సులను ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఏమని? నేను ప్రార్థన పూర్వకమైనటువంటి ఒక నిష్ఠ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసిగా నేను సిద్ధపడాలి అన్నట్టు అంకితాభావము కలిగినటువంటి దృఢమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉన్న ఎడల ప్రార్థన జీవితంలో నువ్వు స్థిరపడగలుగుతావు. ప్రార్థన యొక్క కర్తలు లేదా ప్రార్థనలు చేసేటువంటి విశ్వాస వీరులు, వీరు లేఖనాల ఆధారంగా తమ యొక్క హృదయాలను, మనస్సులను వారు సిద్ధము చేసుకున్న ఎడల వారు ప్రార్థన యొక్క వీరులుగా వారు స్థిరపరచబడతారు. మరొకటి, ఇలా ప్రార్థన యొక్క విశ్వాసిగా ప్రార్థనకు వేద పారాయణము ఆధారము చేసుకొని వారు స్థిరపడినటువంటి వారు పవిత్ర గ్రంథంలో, బైబిల్లో వారు అన్ని దిశలలో అనుకున్నది సాధించడములో వారు ఉత్తీర్ణతను పొందగలిగినారన్నది చరిత్ర మనకు చెబుతున్నటువంటి సత్యం. ప్రార్థన వీరునిగా నువ్వు స్థిరపడాలంటే ప్రప్రథమంగా నీకు కావాల్సింది డిటర్మినేషన్. రెండవది, ప్రార్థన వీరునిగా, వీరురాలిగా మీరు స్థిరపడాలంటే మనకు కావలసినటువంటి సహాయం ఏంటి అనంటే పవిత్రాత్మ దేవుని యొక్క సహాయం. పరిశుద్ధాత్మ దేవుడు
అనునిత్యము మనల్ని ప్రార్థనలో ఉపక్రమించిన మరుక్షణమే మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మన చెంతన చేరి ప్రార్థన చేయడానికి వారు సహాయం చేస్తారన్నది వేదములో అట్టి పారాయణములో మనము గ్రహించగలుగుతున్నటువంటి మరొక సత్యం. ప్రార్థనను ఏ విధంగా చేయాలి, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనను, మన ప్రార్థనను మలచగలిగినటువంటి మహనీయుడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని వలన పొందినటువంటి దృఢమైన సంకల్పం, పరిశుద్ధాత్మ దేవుని వలన మనము పొందుతున్నటువంటి ధైర్యము చేత ప్రార్థన వీరునిగా, ప్రార్థన వీరురాలిగా మనము లేదా మీరు నేను స్థిరపడగలుగుతాము. ప్రార్థనకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మొదటి దృఢమైన సంకల్పం కావాలి ప్రార్థన వీరునిగా స్థిరపడాలి అంటే. రెండవది పరిశుద్ధాత్మ సహాయం కావాలి ప్రార్థన వీరురాలిగా స్థిరపడాలి అని అంటే. మూడవది ప్రాముఖ్యమైనటువంటి అంశము, ప్రార్థనలో మనము స్థిరపడాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే, ప్రార్థన జీవితాన్ని మనము స్థిరపరచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే, మూడవది అధ్యయనము చేయాలి. రీడ్ అండ్ స్టడీ బుక్స్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన గురించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు, మనకు అందుబాటులో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనము సమీకరించుకోవాలి, సమకూర్చుకోవాలి. ఆ ప్రార్థన జీవితం వలన మన పూర్వీకులు ఏ విధంగా దేవునిలో వారు స్థిరపడి, మన పూర్వీకులు ఏ విధంగా ప్రవక్తలుగా మలచబడి, మన పూర్వీకులు ప్రార్థన అనంతరం పొందినటువంటి ఫలాలను, ప్రతిఫలాలను తమతో పాటు ప్రజలకు, సంఘానికి, సమాజానికి, రాజ్యానికి వారి ప్రార్థన జీవితము ఏ విధంగా వైవిధ్యమైనటువంటి వ్యత్యాసాన్ని చూయించగలిగిందో, అట్టి అభ్యాసం వలన నీవు స్ఫూర్తి పొందగలగాలి. మొదటిది ప్రార్థన వీరునికి దృఢమైన సంకల్పం ఉండాలి. రెండోది పరిశుద్ధాత్మ సహాయం కావాలి ప్రార్థన వీరురాలిగా నువ్వు స్థిరపడాలి అని అంటే. మూడోది ప్రార్థన యొక్క వీరురాలిగా నువ్వు కొనసాగించబడాలి అని అంటే ప్రార్థనకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని సమకూర్చుకొని ప్రార్థనా వీరుల యొక్క జీవితాన్ని నీవు చదవగలిగితే అట్టి ప్రార్థనలో మనము స్థిరపడగలుగుతాం. నాలుగవది ప్రాముఖ్యమైనటువంటి అంశము, ప్రార్థనలో స్థిరపడేటువంటి ప్రార్థన వీరునిగా లేదా వీరురాలిగా ఏంటంటే, ప్రే వితౌట్ ceasing. Do not allow problems to discourage you to stop praying to God, but you should learn to pray without ceasing. నిరంతరాయంగా నిరాశ నిస్పృహలకు లోని కాకుండా, అంతరాయము కలగకుండా, అనుమానము కలగకుండా నీవు కఠోరమైనటువంటి దీక్షతో, అకుంఠితమైనటువంటి పట్టుదలతో దేవుని సన్నిధిలో మీ యొక్క మనోభీష్ట, మనోవాంఛ సిద్ధించే అంత సమయం వరకు మీరు దేవుని సన్నిధిలో గోజాడడం అనేటువంటి అలవాటును అభ్యాసము చేసుకోవాలి. నెవర్ అలౌ ఎనీ ప్రాబ్లమ్స్ టు డిస్కరేజ్ యూ మై ఫ్రెండ్స్. ఈ ప్రతికూల పరిస్థితులు లేదా సవాలులు లేదా సమస్యలు, అనుమానాలు, ఇవి ప్రార్థనలో పొంగుతున్నటువంటి పాల పొంగు మీద చల్లేటువంటి నీళ్ళ లాంటివి. వాటికి ఆస్కారం ఇవ్వకండి, అవకాశం ఇవ్వకండి. కారణం ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నది ఒక సామాన్యమైనటువంటి దేవుని కాదు. మీరు ప్రార్థన చేస్తున్నది సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడి. మీరు ప్రార్థన చేస్తున్నది సర్వాంతర్యామి అయినటువంటి దేవుని. మీరు ప్రార్థన చేస్తున్నది సమస్తమైనటువంటి సృష్టికి కర్మ, కర్త, క్రియ అయినటువంటి క్రీస్తుకే. మీరు ప్రార్థన చేస్తున్నది సమస్తమైనటువంటి భువన భాండములు తన గుప్పిట్లో ఉంచుకొని వాటి యొక్క స్థితి, గతి, లయను క్రమము తప్పకుండా ఇట్టి ధర్మాన్ని, ఇట్టి దైవ సృష్టిని లయబద్ధంగా నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు నాథుని. ఆయనకు మించినటువంటి సమస్య ఏదీ లేదు. మానవునిగా మనకు సమస్య పెద్దది కావచ్చు. చాలా సందర్భాలలో మనం భూతద్దములో పెట్టి విషయాలను చూస్తున్నామో ఏమో. సమస్య ఉన్నదానికంటే చాలా విశాలమైనదిగా, అసంభవమైనటువంటి సమస్యగా కనబడేడానికి అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి అసాధ్యమన్నది ఏది, నేను యెహోవా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా
అని సెలవిచ్చినటువంటి ఆ మహా గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిరంతరంగా విఘ్నము లేకుండా నిరంతరాయంగా ఆయనకు ప్రార్థించగలిగితే మనం ప్రార్థన యొక్క ప్రతిఫలాలను పొందగలుగుతాం. తద్వారా మనము ఆధ్యాత్మికమైనటువంటి బలాభివృద్ధిని పొందింప చేసుకునేటువంటి భాగ్యము కూడా నిరంతరాయంగా చేసే ప్రార్థన యొక్క ప్రతిఫలమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తద్వారా ఇటు నిరంతరాయమైనటువంటి ప్రార్థన వల్ల సృష్టికర్తతో మనము సఖ్యత కలిగినటువంటి తత్సంబంధాన్ని, విఘ్నము విఘాతము లేనటువంటి సంబంధాన్ని మనం కొనసాగించగలుగుతాం. ప్రార్థన వీరునిగా స్థిరపడడానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకరణం ఏంటి అంటే ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి భారము, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలన్నటువంటి బాధ్యత నిన్ను ప్రార్థన వీరురాలిగా, ప్రార్థన వీరునిగా నిన్ను స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ప్రార్థన అనేది కేవలము స్వయం నా కొరకు, నా కొరకు, మా కొరకు మాత్రమే పరిమితి అయిందన్నటువంటి దాని చుట్టూ నువ్వు పరిభ్రమించినంత కాలం ప్రార్థన వీరునిగా, ప్రార్థన వీరురాలిగా మనము స్థిరపడలేము, అభివృద్ధి పదములోనికి దూసుకొని వెళ్ళలేము. ప్రార్థన వీరునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అనంటే ఇతరుల కొరకు కూడా ప్రార్థించడానికి నీవు సమయాన్ని కేటాయించగలగాలి. వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేయగలగాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయమనేది ఇట్ షుడ్ నాట్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ షుడ్ బికమ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్. As long as when we pray for ourselves, my friends, let us also intercede for others. Remember the fellow brethren who are desperately longing or seeking the intervention of God in their life crisis. Let God mysteriously, miraculously intervene in their lives. Let Him liberate, let Him console, let Him comfort. Let their crisis be vanished in the name of Jesus Christ. May the tender touch of God touch them. Antaryami ఆత్మీయతను అనుభవించనివ్వండి. ఆంతర్యామి యొక్క అంతరంగాన్ని గ్రహించగలిగినటువంటి ఆ సందర్భాన్ని మీ ప్రార్థన వలన వారి జీవితంలో కలగనివ్వండి. We must pray to God to protect, give peace and give them long life. యుద్ధాలతోని, మానవుని యొక్క స్వార్థ చింతనతోని, మానవుని యొక్క అధికార దాహముతోని, మానవుని యొక్క అన్యాయంతోని, అన్యాక్రాంతంగా విగత జీవులుగా పడి ఉన్నటువంటి బలహీనమైన ఘటాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశం వైపు కనులెత్తుచున్నాను. ఫ్రమ్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుండి నాకు సహాయం వచ్చును? వారి యొక్క ఆవేదన అరణ్య రోధనముగా మారకూడదు అనంటే మిత్రమా, వారి కొరకు నీవు ప్రతి నిత్యము ప్రార్థన చేసే ధర్మత, ప్రార్థన చేసే బాధ్యత, ప్రార్థన చేయవలసినటువంటి అగత్యత యేసుక్రీస్తు దేవుడు, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, విశ్వాసివి, భక్తునివైనటువంటి నీ భుజస్కంధాల మీద ఈ బాధ్యత భారాన్ని వారు మోపినారు గనక ప్రతి నిత్యము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడము మరచిపోకు. ప్రార్థన వీరునిగా, ప్రార్థన వీరురాలిగా మనము స్థిరపడాలి అనంటే అట్టి ప్రకరణములో మరొక భాగం ఏంటి అనంటే థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞతలని మనము తెలియచేయాలి, తరచూ తెలియచేయాలి, ప్రతినిత్యము తెలియచేయాలి. క్షణిక కాలములో దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలును మీ యొక్క హృదయపు యొక్క ఆలోచన లేదా ఈ శిరస్సు యొక్క మస్తిష్కంబునకు అన్య మస్తిష్కంబుగా అది గ్రహించగలిగిన మరుక్షణమే దేవా థ్యాంక్ యూ గాడ్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్, థ్యాంక్స్ ఎ లాట్ అని నీవు ఆయనకు ప్రతిసారి కృతజ్ఞతా భరితునివిగా, కృతజ్ఞతా భరితురాలిగా ఆయన సన్నిధానములో వారు చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకము చేసుకుని ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు ప్రార్థన విశ్వాస వీరునిగా, ప్రార్థన యొక్క విశ్వాస వీర వనితగా మనము స్థిరపడగలుగుతాం. మరొకటి, లెట్ గాడ్ టాక్ టు యూ. దేవుడు మాట్లాడనివ్వండి.
ప్రార్థన అనేది చాలా సందర్భాలలో మనము మాత్రమే విన్నవిస్తాం, మనమే నివేదిస్తాం, మనమే ఏకరువు పెడతాం దేవునికి. దేవుడా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. వెరీ బిగ్ లిస్ట్ వీ హ్యావ్ to present before God. Fine, yes, He approves it, He accepts it. But also, my dear friends, at the same time, prayer is also an exercise. It's like two-way. Even God wants to talk to you. God wants to say something to you. God wants to communicate something to you. Heed your ear to Him. Can you able to listen the voice of God? Please, in this exercise, not only that your voice is being said, but at the same time, receive the voice of the Lord. దేవుని యొక్క స్వరాన్ని కూడా వినడానికి నువ్వు నేర్చుకోవాలి. టర్న్ అండ్ ట్యూన్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్ సో దట్ వీ కెన్ లిసన్ టు ద ఆల్మైటీ. టర్న్ అండ్ ట్యూన్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్ టు హిమ్ ఇన్ ఆర్డర్ టు హియర్ ఫ్రమ్ ద లార్డ్ ఆల్మైటీ. ప్రార్థన ప్రార్థన పరులుగా, ప్రార్థన యొక్క కార్యకర్తగా, ప్రార్థన వీరునిగా మనము ముందుకు కొనసాగింపాలి అనంటే 8వ ప్రకరణం ఏంటంటే ద మోడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసేటువంటి పద్ధతి, మాదిరి. వి కాల్ ఇట్ యాజ్ ప్రేయర్ యాజ్ అ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మనిషికి దేవునికి మధ్యలో జరిగేటువంటి సంభాషణ ప్రార్థన. మరి ప్రార్థనలో అనేక విషయాలు మనం దేవుని చెంత మనం గోచాడతాం. ప్రార్థనలో అనేక విషయాలు వివరణ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వెన్ వి ఎంక్వైర్ ఇష్యూస్ హీ విల్ మిస్టీరియస్ టు us. మనకు అర్థము కాని విషయాలు బోధించవలసి వచ్చినప్పుడు దేవుడు మనకు అటువి బోధిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనకు ఆశ్చర్యకరములుగా మారుతాయి. ప్రేయర్, ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ప్రేయర్. ఇట్స్ అ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. Prayer is also read the Bible and learn how Christ prayed. పరిశుద్ధ వేద పారాయణాన్ని, బైబిల్ను మనము ప్రతిసారి చదువుతూ ఏ విధంగా దేవుడు ప్రార్థించినాడో, ఏ విధంగా దేవుడు ప్రతినిత్యం ప్రార్థనలో బలపరచబడ్డాడో దానిని గూర్చినటువంటి అధ్యయనం, అభ్యాసం మనము చేయాలి. ఇంతటితో ఆగిపోకూడదు. ప్రార్థన అనేది ప్రే విత్ అన్ ఓపెన్ మైండ్, హార్ట్ అండ్ సోల్. సో విశాలమైనటువంటి భావనలతో మనము ప్రార్థనలో ముందుకు సాగాలి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన మనకు కలిగినటువంటి నిర్దిష్టమైనటువంటి నియమావళిలో మాత్రమే మన ప్రార్థనకు జవాబు కావాలని కోరుకోవడం బహుశా అది సమంజసమైనది కాదేమో. లెట్ యువర్ హార్ట్స్, మైండ్స్ అండ్ సోల్స్ లెట్ ఇట్ బి ఓపెన్. దేవుడు నీ ఊహకు మించినటువంటి కార్యము జరిగిస్తాడని పూర్ణంగా విశ్వసించండి. దేవునికి పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇవ్వండి. లెట్ గాడ్ వర్క్ ఫర్ యూ. లెట్ గాడ్ వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. లెట్ గాడ్ ఆన్సర్ ఆన్ యువర్ బిహాఫ్. లెట్ గాడ్ ఫేస్ యువర్ ఎనిమీ ఆన్ యువర్ బిహాఫ్. హీ విల్ డూ ఇట్. అబ్సల్యూట్లీ నీకు మేలుకరమైనది, క్షేమకరమైనది దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. కనుక ప్రార్థనకు మీరు ఉపక్రమించకముందు, ప్రార్థన వీరునిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నటువంటి తరుణంలో ప్రే విత్ అన్ ఓపెన్ మైండ్, హార్ట్ అండ్ సోల్. ఇలా ప్రార్థన చేసినటువంటి అనేక ప్రార్థనలు పవిత్ర గ్రంథంలో, వేదములో మనకు బోధించబడ్డాయి. బైబిల్ 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా అనేటువంటి రాజు చేసినటువంటి ప్రార్థన మరణశయ్యపై ఉన్నది. మరణ గంటికలు వినబడుతూ ఉన్నాయి. ఐజయా వచ్చేసి, అయ్యా నీవు దేవదేవుని చెంతకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమంది, కైవల్యమును పొందాలి కనుక నీళ్లను చక్కపరుచుకో, ద టైమ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్, కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. హిజ్కియా హృదయ వేదనతో ప్రార్థన చేసి దేవుని యొక్క అనురాగాన్ని పొందగలిగినాడు. దేవుడు వారి ప్రార్థనను నచ్చి, వారి యొక్క పద్ధతిని, వారి యొక్క విధేయతను మెచ్చి, వారి యొక్క జీవన ఆయువును పెంచగలిగినాడు. హన్నా చేసినటువంటి ప్రార్థన సహజ సృష్టి ధర్మానికి పైపెచ్చుగా దేవుడు ఆ దంపతులను దర్శించి వారికి పిల్లలను అనుగ్రహించి వారి యొక్క హృదయాభిలాషను తీర్చగలిగినాడు. మనం చూడగలుగుతాం. సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనంలో మనం ఈ విధంగా చూస్తాం. గనక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అనే పేరు పెట్టెను. ఆది క్రైస్తవ సంఘంలో కూడా దేవదేవుడు సంఘం యొక్క ప్రార్థనను విన్నాడు. సంఘము ఆసక్తి భరితంగా చేసినటువంటి ప్రార్థన యొక్క ఫలితంగా పరిశుద్ధుడైనటువంటి పేతురును మరి తన పరిశుద్ధ దూతలను వారిని చెరసాలలోనికి పంపించి అక్కడ విడుదల
కలిగించినాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1-17 వచనాల్లో మనం చూస్తాం. యెహోషువ యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. మరి అమోరీయుల రాజు ఇశ్రాయేలులతో తమ సఖ్యత కారణంగా గిబియోనుపై దాడి చేయాలని అనుకున్నాడు. అండ్ యెహోషువకు ఆహ్వానం అందినప్పుడు, యెహోషువ అట్టి యుద్ధంలో భాగమైనప్పుడు వారిని ఓడించగలిగినాడు యెహోషువ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11-14 వచనాలు. యాబేజు యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. యాబేజు అన్నటువంటి పదమునకు అర్థం ఏంటంటే విచారము, దుఃఖము, వేదన. అతని తల్లి అతనికి చేసినటువంటి నామకరణము బహుశా సార్థకము చేసుకున్నటువంటి వాడు. అయితే అతడు ప్రార్థన చేసినప్పుడు అతనికి పేరుకు భిన్నమైనటువంటి రీతిలో భగవంతుడు యాబేజు యొక్క జీవితాన్ని మార్చగలిగినాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూస్తాం. యాబేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతను దయచేసెను. ప్రార్థన అనేది దేవుడు ఇచ్చినటువంటి బహు గొప్ప వరం. నిన్ను ప్రార్థన వీరునిగా, ప్రార్థన వీరురాలిగా దేవుడు మలచగలుగుతున్నాడు. దేవుడు మలచడానికి అభీష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు కనుక అట్టి గొప్ప ఆధిక్యతను చేజారిపోనివ్వకుండా మనల్ని మనం ప్రార్థన జీవితంలో వృద్ధిలోనికి వద్దాం. దృఢమైన సంకల్పం కలిగి ఉందాం. పవిత్రాత్మ దేవుని సహాయం పొందుదాం. లేఖనాలతో పాటు, వేదముతో పాటు ప్రార్థనా జీవితం కలిగినటువంటి పుస్తక పఠనాన్ని చేద్దాం. నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ప్రార్థన చేద్దాం. ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి కృతజ్ఞతాస్తుతుల్ని సమర్పించుదాం. దేవునిని మాట్లాడడానికి అవకాశం కల్పించుదాం. దేవునికి ప్రార్థన చేయడం సంభాషణ అన్నటువంటి సత్యాన్ని గ్రహించుదాం. బైబిల్ వేద పారాయణము ద్వారా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితాన్ని మనము నేర్చుకుందాం. ప్రార్థన చేయనప్పుడు సంకుచితమైన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క అభీష్టానికి పూర్ణమైన స్వాతంత్రాన్ని ఇద్దాం. మనము అనిర్వచనీయమైన అద్భుతాలను పొందుదాం.